హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఫైండ్ మీ ఫాలింగ్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో జాన్ చూపిస్తారు. తాను ఒక ఫేమస్ సింగర్ అన్నమాట. అంతేకాకుండా తాను రీసెంట్ గా పాడిన ఒక పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోకి ఏంటంటే మనకి భార్య పిల్లలని ఎవరు లేరు, కుటుంబ సభ్యులు అసలు లేరు. కాబట్టి మనం ప్రశాంతంగా ఏదైనా ఊరు వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా కొన్ని రోజులు గడుపుదాం అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అక్కడ నుంచి ఒక ఊరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఊర్లోనే ఒక కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ మీద ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని హీరో కొనేసుకొని అక్కడే ఒక్కడే జీవితం గడుపుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఒక రోజు ప్రశాంతంగా హీరో పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా తన ఇంటి ఎదురుకు ఒకడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో వాడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఈడెవడు ఎక్కడికి వచ్చి నుంచున్నాడు అని చెప్పేసి. హీరో కళ్ళ ముందే వాడు పైనుంచి దూకి కింద పడి చనిపోతాడనమాట. బేసికల్ గా వాడు వచ్చింది సూసైడ్ చేసుకోవడానికి. దాంతో హీరోకి కూడా భయం వేసి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళు కూడా వచ్చి చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే హీరో ఒక ఫేమస్ సింగర్ కదా. సార్ మీరు ఫేమస్ సింగర్ జాన్ కదా అని చెప్పేసి అంటంతో అవునని చెప్పేసి అంటాడు. మీరెందుకండి ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆ పోలీసు అడుగుతాడు. కాదండి ఇంటిని కొనుక్కున్నాను నేను, ప్రశాంతంగా ఇక్కడ ఉన్నామని చెప్పి వచ్చానని చెప్పి అంటంతో ఆయన పెద్దగా నవ్వి చూడండి ఆడెవడో మిమ్మల్ని మోసం చేసినట్టున్నాడు. ఇది ఈ ఊర్లోనే ఆత్మహత్యలు చేసుకునే ఒక అద్భుతమైన ప్లేస్ అండి. ఇక్కడికి చాలా మంది వచ్చి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్లేస్ మీరు ఎలా కొన్నారండి బాబు అని చెప్పి అంటంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. సరే అండి నేను వెళ్తున్నాను, ఎవడన్నా వచ్చి మళ్ళీ సూసైడ్ చేసుకుంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా సర్లే ఊర్లోకి వెళ్దాం అని చెప్పేసి శుభ్రంగా రెడీ అయిపోయి ఊర్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకు కావాల్సిన సరుకులను సూపర్ మార్కెట్ లో కొనుక్కుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. కాకపోతే హీరోకి వంట చేయడం రాదు. అంతేకాకుండా వంటలో ఏం వాడతారో కూడా తెలియదు. అందుకని చెప్పి అక్కడ నుంచి చూస్తూ ఉంటుంటే ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ఏముంటుందంటే చూడండి సార్ మీకు ఏం కావాలని చెప్పడంతో హీరో తన ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. సరే అండి వంటకు చేసుకోవడానికి కావాల్సిన సరుకులన్నీ నేను ప్యాక్ చేస్తానని చెప్పేసి అన్ని ప్యాక్ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే మీరు ప్రతిరోజు ఇలా షాపుకు రావడం కష్టం అవుతుంది కానీ మా షాప్ లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. మీ అడ్రస్ చెప్తే రేపటి నుంచి ఆ అమ్మాయి అక్కడికి వచ్చేస్తుంది సరుకులు అని చెప్పడంతో హీరో కూడా కొండ మీద ఇల్లు అని చెప్పడంతో ఆవిడ కూడా ఆశ్చర్యపోయి చూస్తుంది. ఆ తర్వాత హీరో తన సరుకులు తీసుకుని అక్కడి నుంచి బయటకు వస్తాడు. అలా వచ్చేటప్పుడు ఒక అమ్మాయి స్కూటీ మీద డైరెక్ట్ గా హీరోని కొద్దిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. హీరో తిడతాడు నీ కళ్ళు లేవు అని చెప్పేసి. కానీ ఆ అమ్మాయి మాత్రం నీకే కళ్ళు లేవని చెప్పేసి హీరోని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ అమ్మాయిని ఇప్పుడు చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు మెలీనా అనమాట. ఆ అమ్మాయి పనిచేసేది ఎక్కడో కాదు, ఇందాక హీరో సూపర్ మార్కెట్కి వెళ్ళాడు కదా ఆ సూపర్ మార్కెట్ లో అమ్మాయి పనిచేస్తుంది. ఇందాక ఆ సూపర్ మార్కెట్ ఓనర్ చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అంతేకాకుండా ఈ మెలీనా అనే అమ్మాయి సాయంత్రం పూట బార్ లో పాటలు పాడుతూ ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా పాడుతుంది. నిజం చెప్పాలంటే ఆ బార్ కి ఈ అమ్మాయి పాటలు విందామని చాలా మంది వస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఏం చెల్లె తెలియక తన ఇంటి దగ్గరకు వచ్చి చాలా మంది సూసైడ్ చేసుకుంటారని చెప్పేసి ఎవరు సూసైడ్ చేసుకుంటూ ఉండకూడదని చెప్పేసి ఒక ఫెన్సింగ్ చేసి రెడీ చేస్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో బాగా మందు కూడా తాగుతాడు. కాకపోతే ఫెన్సింగ్ సగం వేసేసరికి హీరోకి మత్తు ఎక్కువైపోయి అక్కడే పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు అక్కడికి మెలీనా వస్తుంది. వచ్చి హీరోని లేపుతుంది. సార్ మీరేంటండి ఎక్కడ పడుకున్నారని చెప్పేసి. బేసికల్ గా హీరో కూడా లేచి ఎవరమ్మా మీరని చెప్పి అడిగితే నేను ఇలాగ సూపర్ మార్కెట్ లో పనిచేస్తానండి, ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ఎవరో కాదు మా పెద్దమ్మ అని చెప్పేసి కూరగాయలు ఇవ్వడానికి వచ్చాను మీకు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా మెలీనాను లోపలికి రమ్మంటాడు. కానీ మెలీనా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత షాక్ అయిపోతుంది. తన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే తన పాడిన పాటల క్యాసెట్లు అన్ని ఉంటాయి. సార్ మీరు పాప్ సింగర్ జాన్ కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును అంటాడు. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీరు పాడే పాటలు ప్రతిదీ వింటున్నాను చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్కి వచ్చే డౌట్ ఏంటంటే అసలు మీరు అదంతా వదిలిపెట్టి ఈ సూసైడ్ స్పాట్ కి ఎందుకు వచ్చారని చెప్పి అడిగితే నాకు మ్యూజిక్ మీద బోర్ కొట్టిందమ్మా, అందుకనే ప్రశాంతంగా ఉందామని వచ్చానని చెప్పి అంటంతో మెల్లినా కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశాడనమాట. మీరు మళ్ళీ ఎప్పుడు పాట పాడతారు, ఎప్పుడు వస్తారు సిటీకి అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, వచ్చిన తర్వాత వస్తానని చెప్పేసి ఆ మేనేజర్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ మేనేజర్ తిడుతూ ఉంటాడు మీ కెరీర్ పీక్స్ లో ఉందండి, బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, అలాంటి సమయంలో ఎలాంటి డిసిజన్ ఏంటని చెప్పి అంటున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక పెద్ద ఆవిడ వచ్చి ఉంటుంది. ఆవిడ సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంది. వెంటనే హీరో మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేసి ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడకి జీవితం విలువ చెప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఆ పోలీసు ఆఫీసర్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత మీరు గ్రేట్ అండి, ఆవిడ మనసు మార్చారు, ఆవిడ ఎవరో కాదు ఇంతకు ముందు ఒక అబ్బాయి చనిపోయాడు కదా దూకి, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ. కాకపోతే మీరు మనసు మార్చడం వల్ల ఆవిడ తన చావుని పోస్ట్ పోన్ చేసుకుంది. సరే ఇదంతా పక్కన పెడితే సాయంత్రం మనం బార్ లో మీట్ అవుదాం అని చెప్పేసి హీరోని బార్ కి ఇన్వైట్ చేస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి సాయంత్రం బార్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పోలీసు రిసీవ్ చేసుకుంటాడు. అదే బార్ లో మెలీనా చాలా అద్భుతంగా పాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు పోలీసు ఏమంటాడంటే ఈ అమ్మాయి కనుక సిటీలో ఉంటే తప్పకుండా ఒక గొప్ప సింగర్ అయ్యేది, కానీ ఏం చేస్తాం ఈ ఊర్లో పాటలు పాడుకుంటే ఇలాగే మిగిలిపోయిందని చెప్పడంతో హీరో కూడా చూసి మెస్మరైజ్ అయిపోయి వెళ్లి మెలీనాతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేటప్పుడు హీరో ఏమంటాడంటే చూడు నువ్వు చాలా బాగా పాటలు పాడుతున్నావు, మరి ఇక్కడ ఎందుకున్నావు, సిటీకి వెళ్ళొచ్చు కదా అని చెప్పంటే మెలీనా ఏమంటుందంటే నాకు ఈ ఊరంటే
చాలా ఇష్టం, ఇక్కడ పాటలు పాడటం అంటే నాకు ఇష్టం అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో సడన్ గా పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నా ఫ్రెండ్స్ అందరు నీకు పరిచయం చేస్తారా అని చెప్పేసి హీరోని తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉంటాడు. అక్కడ సియా అని ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయిని హీరోకి పరిచయం చేస్తాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి కూడా హీరోని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, కాకపోతే విడిపోయారనమాట. కానీ సియా పక్కన కూర్చున్న వాళ్ళందరూ ఏమంటారంటే మీరు లవ్ సాంగ్స్ చాలా బాగా పాడతారండి, నాకు తెలిసి మీరు ఎవరో ఒకరు లవ్ చేసి ఉంటారు, ఇప్పుడు వాళ్ళు మీతో ఉన్నారా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి అంటంతో హీరో అక్కడ ఉండలేక సియాకి సమాధానం చెప్పలేక నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ హీరోని చూసిన సియా అక్కడికి వచ్చేసి ఏంటి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా ఈవిడే మన కథలో హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ హీరోయిన్ ని హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం హీరోతో పాటు ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరోకి చెప్పకుండా హడావుడిగా పరిగెత్తుకుంటూ మళ్ళీ వాళ్ళ ఊర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత తాను చర్చిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అక్క ఎవరో కాదు, ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ఉంది కదా ఆవిడే అనమాట. ఆవిడతో చెప్తుంది, అక్క నేను 20 ఏళ్ల క్రితం జాన్ అని ఒక అబ్బాయిని లవ్ చేశాను కదా, ఆ అబ్బాయి ఊరు వచ్చాడని చెప్పి అనడంతో ఆవిడ ఆశ్చర్యపోతుంది. కొంప తీసి వాడు ఇంటికి వెళ్ళావేంటని చెప్పి అనడంతో అవును వెళ్ళాను, కలిసి చాలా అవుతుంది కదా అందుకే వెళ్ళానని చెప్పి అనడంతో హీరోయిన్ ని వాళ్ళ అక్క తిడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అక్క ఫోన్ కి హీరో ఫోన్ చేస్తాడు. ఎందుకంటే రాత్రి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఫోన్ మర్చిపోయింది అనమాట. వచ్చి తీసుకెళ్తావా నన్నే ఇవ్వమంటావు అని చెప్పి అనడంతో నేను పనిచేసే హాస్పిటల్కి వచ్చి ఫోన్ ఇవ్వని చెప్పి అంటుంది హీరోయిన్. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ పనిచేసే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తనకి ఫోన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అని చెప్పి అడిగితే ఈ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను, నేనే నీకు కాల్ చేస్తానని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత మెలీనా ఉంది కదా, తానేంటంటే ఎవరు లేని బీచ్ ఒకటి ఉంది, అక్కడ నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి బట్టలను నిప్పేసి గట్టు మీద పెట్టి నీళ్ళలోకి వెళ్తాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఎవరో వస్తారు. వచ్చిన తర్వాత హీరో నీళ్ళలోనే ఉంటాడు. వాళ్ళేమో 4 గంటల తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో మళ్ళీ ఒడ్డుకు వచ్చి బట్టలు వేసుకుని ఇంటికి వస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి మెలీనా అక్కడికి వస్తుంది. ఏంటి ఒళ్ళంతా అలాగైపోయిందని చెప్పి అంటంతో నువ్వేగా చెప్పింది ఎవరో రాని బీచ్ ఒకటి ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే జనం వచ్చారు, నేను బుక్ అయిపోయానని చెప్పి అంటంతో మెలీనా భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో మెలీనాతో ఏమంటాడంటే ఈ రోజు సాయంత్రం నా ఇంటికి నాకు గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, నాకేమో వంట చేయడం చేత కాదు కాబట్టి నువ్వు కొంచెం వంట చేసి పెడతావని చెప్పి అంటంతో మెలీనా ఏమంటుందంటే మొత్తానికి నీ గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు, అది కూడా 20 ఏళ్ల క్రితం గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు, సరే నీ కోసం నేను వంట చేస్తాను కానీ నువ్వు లవ్ చేసావు కాబట్టి ఆ అమ్మాయి కోసం ఏదో ఒక పాట రాసి ఉంటావు, ఆ పాట ఏదో పాడొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా కొంతసేపు ఆలోచించి అప్పట్లో రాశాను ఫైండ్ మీ ఫాలింగ్ అని చెప్పేసి ఆ పాట పాడతానని చెప్పేసి మెలీనా కోసం ఆ పాట పాడతాడు. అది విని మెలీనా ఆశ్చర్యపోతుంది, చాలా అద్భుతంగా ఉంది పాట అని చెప్పి అంటుంది. సరే నీ గర్ల్ ఫ్రెండ్ కోసం వంట చేస్తానని చెప్పేసి మెలీనా వెళ్ళి భయంకరంగా వంట చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఆ ఇంటికి రానే వస్తుంది. కాకపోతే హీరో చూసి నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది వెళ్ళిపో అని చెప్పేసి మెలీనాని అక్కడి నుంచి పంపించేస్తాడు. తాను కూడా ఇంటి వెనకాల నుంచి పారిపోతుంది. కాకపోతే హీరోయిన్ ఇంట్లోకి వచ్చి చూస్తే మెలీనా బట్టలు అక్కడ ఉంటాయి అనమాట, తను మర్చిపోయి వెళ్ళిపోయింది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇంటికి ఎవరైనా అమ్మాయి వచ్చిందని చెప్పి అడిగితే లేదు 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 ఎవరో నా ఫ్యాన్ వచ్చిందని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటాడు అనమాట. కానీ కరెక్ట్ గా అదే సమయానికి మెలీనా మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే బట్టలు మర్చిపోయి వెళ్ళిపోయింది కదా. మెలీనాను చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. హీరోయిన్ చూసి మెలీనా షాక్ అయిపోతుంది. అమ్మ అని చెప్పేసి మెలీనా హీరోయిన్ పిలుస్తుంది. దాంతో మనందరికి అర్థమయ్యేది ఏంటంటే మెలీనా ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ కూతురు. వెంటనే హీరో కూడా అంటాడు నీ కూతురు పుట్టిందని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. అసలు వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి ఈ పోలీస్ ఆఫీసర్ చెల్లి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. బేసికల్ గా నా చెల్లిని పెళ్లి చేసుకో అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ హీరోని సాగుకొడుతూ ఉంటాడు. కానీ హీరో పట్టించుకోడు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే హీరో కోసం ప్రేమగా కేక్ చేసుకొని తీసుకొస్తుంది. లోపల ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటుంది చూసి సారీ అండి రాంగ్ టైమింగ్ లో వచ్చానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఆ తర్వాత మెలీనా ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ చెల్లెలు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక చేసేది ఏమలాగా హీరో ఆ పోలీస్ ఆయన చెల్లెలు తీసుకొచ్చిన కేక్ తింటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అయినా అమ్మాయిని ఎందుకు అక్కడ పంపించామని చెప్పి అడిగితే ఏమీ లేదు సరుకులు కావాలన్నాడు అందుకే పంపించానని చెప్పేసి అంటంతో నీకు చెప్పాను కదా వాడు నా బాయ్ ఫ్రెండ్ అని, అయినా తెలిసి కూడా ఎందుకు పంపించామని చెప్పి అంటంతో అప్పుడు మెలీనాకు అర్థం అవుతుంది హీరో గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు వాళ్ళ అమ్మాయినని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఆ సూసైడ్ స్పాట్ లో గ్రిల్ రెడీ చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి మన కథలో హీరోయిన్ సరుకులను తీసుకొని వస్తుంది. ఇక మీద నేనే వస్తాను ఎక్కడికి అని చెప్పి అంటంతో హీరోయిన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. చూడు కొంప తీసి మెలీనా మన ఇద్దరికి పుట్టిన అమ్మాయి కాదు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవునని చెప్పి అంటుంది. మరి 20 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం చెప్పి అంటంతో ఈ విషయం నీకు చెప్దామని వచ్చాను, కాకపోతే నువ్వు ఒక పెద్ద స్టార్ అయిపోయావు, ఎప్పుడు చూసినా నీ చుట్టూ జనం ఉంటున్నారు, అందులోనూ అమ్మాయిలు ఉంటున్నారు, అందుకని కోపం వచ్చేసి వెనక్కి వచ్చానని చెప్పి అంటంతో వాళ్ళందరూ నా ఫ్యాన్స్, నేను రమ్మని చెప్పాను వాళ్ళనే వాళ్ళే వచ్చారని చెప్పి అంటంతో ఏమో నాకు తెలియదు
నా కూతురికి నీలాంటి అవసరం లేదు, కానీ నువ్వు అన్ని వదిలేసి వచ్చావు కాబట్టి ఇక్కడ పోనంటే మాత్రం నీలాంటి అవసరం చెప్పడంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా చూడు, నేను ఊరు వెళ్ళేటప్పుడు కూడా నీకు చెప్పాను ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి, నువ్వు ఎందుకు ఎయిర్పోర్ట్ కు రాలేదని చెప్పడంతో చూడు, నువ్వు అప్పటికే ఒక పెద్ద స్టార్వి, నాకేమో అలాంటివి నచ్చవు. చూడు, నేను అందుకనే ఇక్కడ ఉండి ప్రశాంతంగా బతుకుతున్నాను. నా కూతురుకు కూడా సిటీ అంటే చాలా చిరాకు, కాబట్టి నువ్వు ఒక సామాన్యులకు ఇక్కడ ఉంటానంటే మేమిద్దరం ఎంతగానో ఆనందపడతాం అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ బార్కి వెళ్తాడు. అదే బార్ లో మెలీనా పాటలు పాడుతూ ఉంటుంది. మామూలుగా హీరోకి ఏంటంటే మెలీనా ఒక టాలెంటెడ్ అమ్మాయి, పాటలు చాలా చక్కగా పాడుతుందని చెప్పేసి మనోడు మనసులో ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన కూతురు అని తెలిసిందో, ఎంతైనా నా కూతురు కదా అద్భుతంగా పాడుతుందని చెప్పేసి తాను కూడా కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో మెలీనా కూడా పాటలు పాడి మధ్యలో ఇప్పుడు ఒక అద్భుతమైన సింగర్ తో పాట పాడిస్తున్నాను, అతని పేరు జాన్ అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. హీరో కూడా ఆశ్చర్యపోతాడు. కానీ ఏం చేస్తాం, కూతురు చెప్పింది కదా, అందుకని వెళ్ళి తను పాడుతూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే అదే బార్ లో హీరోయిన్ కూడా కూర్చొని ఉంటుంది. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే పాట మధ్యలో ఆపేసి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు మెలీనా అని అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఎవరో కాదు, నాకు సియాకి పుట్టిన అమ్మాయి, ఈ అమ్మాయి నా కూతురు అని చెప్పడంతో మెలీనాకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అక్కడ ఉన్న చాలా మందికి మైండ్ బ్లాక్ అవుతుంది. కాకపోతే ఈ విషయం చెప్పేసరికి మెలీనాకి అక్కడ ఉండబుద్ధి కాక తాను బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, చూడమ్మా, నేను ఎన్నిసార్లు అడిగాను డాడీ ఎవరని చెప్పి, కానీ నువ్వు ఇంతవరకు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టావని చెప్పడంతో మీ నాన్న ఒక పెద్ద సింగరు, తను ఒక పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి అంటుంది. కానీ మెలీనా ఏమంటుందంటే, మా నాన్న ఒక పెద్ద సింగరు, తను జానీ అని చెప్తే నేను ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదని తెలుసా అని చెప్పేసి తాను కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కూతురు తనతో 3 రోజులు మాట్లాడదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు సడన్ గా ఎవరో బయట డోర్ కొడతారు. ఎవరో అని చూస్తే సూపర్ మార్కెట్ నుంచి ఒక డెలివరీ బాయ్ వస్తాడు. బేసికల్ గా ఈ డెలివరీ ఇవ్వాల్సింది మన కథలో హీరోయిన్, లేకపోతే వాళ్ళ అమ్మాయి, కానీ ఇతను వచ్చాడేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, బాబు ఎప్పుడు వస్తావు అని చెప్పి అడిగితే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క విషయం వాళ్ళ మేనేజర్ కి చెప్పడంతో ఓకే మొత్తానికి నీకంటూ ఒక కుటుంబం ఉందని చెప్పేసి మనోడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సూసైడ్ స్పాట్ కి ఒక అమ్మాయి వస్తుంది అనమాట చచ్చిపోవడానికి. ఆ అమ్మాయిని చూసి హీరో ఆశ్చర్యపోతాడు. వచ్చింది ఎవరో కాదు, ఆ పోలీస్ ఆఫీసర్ కూతురు అనమాట. అమ్మ, నీతో నేను కొంచెంసేపు మాట్లాడతాను, దయచేసి ఇంట్లోకి రా అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత చెప్తుంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి, అది కూడా తను చదువుకున్న అబ్బాయితో రిలేషన్ లో ఉన్నానని. కాకపోతే ఇప్పుడు తను గర్భవతి అని తెలిసి వాడు అసలు తనను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి, అందుకే తాను సూసైడ్ చేసుకుందాం వచ్చానని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, ఈ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకో, రేపు పొద్దున మాట్లాడుకుందాం అని చెప్పేసి ఉదయాన్నే హీరో ఆమెతో చెప్తాడు. చూడమ్మా, ఈ విషయం మీ నాన్నతో చెప్పావని చెప్పి అడిగితే లేదు అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, నేను మీ నాన్నతో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోపోవడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి, చూడమ్మా, మీ అమ్మ ఏ పరిస్థితుల్లో ఎందుకు అలా నిర్ణయం తీసుకుందో నీకు తెలియదు, నీకెందుకు చెప్పలేదు కూడా నీకు తెలియదు, మీ అమ్మని ఎందుకు అనుమానిస్తావు, మీ అమ్మ నీ మంచి కోసం కదా ఏది చేసిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా సర్లే అని చెప్పేసి అర్థం చేసుకొని మెలీనా వాళ్ళ అమ్మతో మాట్లాడటం మొదలు పెడుతుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఆ పోలీస్ ఆయన కూతురుని తీసుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కాకపోతే ఆ పోలీస్ ఆయన మాత్రం చంపేస్తా నిన్నని చెప్పేసి తన కూతురు మీద బాగా రేజ్ అయిపోతూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వు చంపడం కదరా బాబు, ఆ అమ్మాయి చనిపోదామని వచ్చింది, నేనే కాపాడి తీసుకొచ్చా అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బాగా ఎమోషనల్ అయిపోయి, నాకు నా కూతురు కావాలి, నా కూతురు కడుపులో ఉన్న పిల్లాడు కూడా కావాలి, నేను అమ్మమ్మను కాబోతున్నానని చెప్పేసి నవ్వుకుంటూ తన కూతుర్ని లోపల తీసుకెళ్తుంది. ఆ తర్వాత హీరో కూడా పోలీస్ ఆయనకి సర్ది చెప్పి, నువ్వు ప్రస్తుతానికి మా ఇంటికి రా అని చెప్పేసి తనతో పాటు కూర్చొని అక్కడే మందు కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పోలీసు హీరోని అడుగుతాడు, నాకు అర్థం కాలేదయ్యా, మెలీనా మీ అమ్మాయి అన్నావు కదా, అసలు నీకు సియాకి ఎప్పుడు రిలేషన్ ఏర్పడిందని చెప్పి అనడంతో, మేమిద్దరం కలిసి కాలేజీలో చదువుకునే వాళ్ళం, ఒకరినొకరు ఇష్టపడ్డాము, రిలేషన్ కూడా ఉన్నాము, కాకపోతే నేనేమో సింగర్ అవుదాం అని చెప్పేసి సిటీ వెళ్ళిపోయాను, కానీ హీరోయిన్ కేమో ఆ సిటీ అంటే నచ్చదు, అందుకని మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా ఆ పోలీస్ అతనికి తన భార్య ఫోన్ చేస్తుంది. ఏమండి, అమ్మాయికి పురుకు నొప్పులు వచ్చిందని చెప్పి అనడంతో ఆ పోలీస్ ఆయన ఏమంటాడంటే, గంట క్రితమే కదా ప్రెగ్నెంట్ అని తెలిసింది, అప్పుడే నొప్పులు అని చెప్పేసి హడావుడిగా బయలుదేరతాడు. అక్కడికి మన కథలో హీరో కూడా బయలుదేరి వస్తాడు. వచ్చి చూస్తే ఆ పోలీస్ ఆయన కూతురికి ఒక బాబు పుడతాడు. దాంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ కి వెళ్ళి తన కూతురుతో ఇలా మాట్లాడతాడు. చూడమ్మా, నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ నాన్నే, నువ్వు కూడా నా కూతురువి, కాబట్టి నేను నీకు చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఇక మీదట సిటీ వెళ్ళి అక్కడ ఒక ఫేమస్ సింగర్ గా ఉండటం కంటే మీ అమ్మకి భర్తగా నీకు తండ్రిగా ఉందాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని చెప్పి అంటంతో, నువ్వంటే నాకు ఇష్టం డాడీ అని చెప్పేసి అంటుంది. కాకపోతే మెలీనా ఏమంటుందంటే, సాయంత్రం నువ్వు మా ఇంటికి వచ్చి అక్కడ నువ్వు రాసి మధ్యలో ఆపేసిన పాట ఉంది కదా, ఆ పాటను అమ్మ దగ్గర పాడని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని
అని చెప్పేసి ఒక నలుగురిని పిలుచుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ చూసేలాగా బయట నుంచి పాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. బయటకు వచ్చి తలుపు తీద్దాం అనుకుంటుంది. కానీ ఇప్పుడు తను తలుపు తీసి హీరోని ఊర్లో ఉంచేసి తన టాలెంట్ ని తానే తొక్కేసిందని అవడం ఇష్టం లేక హీరోయిన్ తలుపు తీయదు. దాంతో హీరో కూడా ఎంతగానో బాధపడతాడు. కానీ మెలిన ఏమంటుందంటే, చూడనా అమ్మ ఎందుకు తీయలేదు నాకు బాగా అర్థమైంది, నువ్వే కంగారు పడకు, అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తో మెలిన మాట్లాడుతుంది అనమాట. ఏంటమ్మా అలా చేసావు, ఇంటి దాకా వచ్చిన మనిషిని అలా పంపించావు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు జరిగితే రెండు జరుగుతాయి. ఒకటి తను ఏమీ లేకుండా ఈ ఊర్లో ఉండిపోవాలి, లేదా తన స్టార్ డమ్ము తన టాలెంట్ మళ్ళీ తనకు గుర్తొచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా సరే నేను బాధపడతాను, ఎందుకంటే తనని ఎక్కడే ఉంచి దేనికి పనికిరానుగా ఉంచడం నాకు ఇష్టం లేదు. అలా అని చెప్పేసి ఇక్కడ ఉన్న తర్వాత మనల్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకని మాట్లాడలేదని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే, చూడమ్మా నువ్వు గనక వెళ్ళి నాతో మాట్లాడితే అసలు నాన్న మనసులో ఏముందో నీకు అర్థం అవుతుంది కదా, నీకు నువ్వు ఏదేదో ఊహించేసుకొని నీకు నువ్వు ఏదేదో బాధపడుతూ ఉంటే ఇక్కడ ఎవరి జీవితం అయిపోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నాతో మాట్లాడు, అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ మాట్లాడే లోపే హీరో ఏమంటాడంటే, చూడు నాకు ఈ స్టార్ డమ్ సింగింగ్ ఇవేం అవసరం లేదు, నాకు నువ్వు కావాలి, మన కూతురు కావాలని చెప్పడంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో ఏం చేస్తాడంటే, తనకు మేనేజర్ ఉన్నాడు కదా, తనకి ఫోన్ చేసి తనకి బదులుగా తన కూతురు పాడుతుందని చెప్పడంతో ఆ మేనేజర్ కూడా సరే రమ్మని చెప్పి అంటాడు. హీరో వాళ్ళ కూతురు కూడా పాడుతుంది, తాను కూడా ఫేమస్ అయిపోతుంది. కాకపోతే హీరో మాత్రం ఏమంటాడంటే, నువ్వు ఎంత పెద్ద సింగర్ అయినా సరే నేను మాత్రం అక్కడికి రాను, కావాలంటే నువ్వే అక్కడ ఉండని చెప్పేసి తన కూతురికి హీరో తన భార్యతో కలిసి వీడియో కాల్ చేస్తాడు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం హీరో తన ఇంటి దగ్గర ఒక చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అది ఎవరితో కాదు, ఆ పోలీస్ ఆయన కూతురికి బాబు పుట్టాడు కదా, ఆ పిల్లోడికి ఫస్ట్ బర్త్డే చేస్తారనమాట. అంతేకాకుండా అందరూ కలిసి సరదాగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే అక్కడ ఒక బోర్డు పెడతాడు, ఇక్కడికి వచ్చి మీరు ఎవరన్నా సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒక్క 10 నిమిషాలు నాతో మాట్లాడండి, ఆ తర్వాత కూడా చేసుకోవాలనుకుంటే సూసైడ్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ రాస్తాడు. మరోవైపు మన కథలో హీరో మాత్రం అందరితో కలిసి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.